ఎల్లీ మరియు మాయా జలపాతం ఎల్లీ అండ్ ద మ్యాజిక్ వాటర్ఫాల్ ప్రకృతి మధ్యలో ఒక ప్రకాశవంతమైన ప్రశాంతమైన ఉదయం. పక్షులు ఆనందంగా కూతులు కూశాయి. చెట్లు గాలిలో ఊగుతుండగా ఒక చిన్న ప్రవాహం పక్కన ఉన్న మృదువైన పచ్చిక మైదానంలో ఒక చిన్ని ఆడ ఏనుగు ఎల్లీ నివసించేది. మెరిసే కన్నులతో ఎల్లీకి ఇతరులెవరూ వెళ్లడానికి భయపడే చోట్లకి వెళ్లడం చాలా ఇష్టం. ఒకరోజు ప్రవాహం పక్కన ఆడుకుంటున్న ఎల్లీకి ఒక్కసారిగా ఏదో విచిత్రంగా అనిపించింది. ఒక మెరుస్తున్న సీతాకోకచిలుక ఆమె పక్కన నెమ్మదిగా ఎగురుతుంది. వెంటనే ఇంకొకటి మరొకటి వాటిని వెంబడితూ ఒక మెరుస్తున్న ప్రకాశ బొమ్మలు అడవిలోకి దారి చూపించాయి. ఆశ్చర్యంతో కళ్ళు మెరుస్తూ ఎల్లీ ఆ మాయా సీతాకోకచిలుకలను అడవి లోతులోకి వెంబడించింది. కాని ఆమెకు తెలియది, ఒక గొప్ప ప్రయాణం ప్రారంభమైంది. ఆమె ముందుకు నడుస్తుండగా గాలి చల్లగా మారింది. మసకమంచు వ్యాపించింది. ఎల్లీ వేలాడే తొక్కలు తొక్కతూ కొమ్మల్ని తొలగిస్తూ ముదురైన ఆకులు దాటింది. చివరికి ఎత్తైన ఫర్న్ చెట్లగోడను చేరింది. తన తొండంతో వాటిని పక్కకు జరిపింది. మరియు ఆశ్చర్యపోయింది. ఒక రహస్య ప్రదేశం ఆమె ముందు ఉంది. ఆ ప్రదేశం మధ్యలో ఉన్న జలపాతం కలలాంటిది. అందులో గలుగునీరు కాదు, రంగుల రేఖలతో మెరుస్తూ జలాలు ప్రవహించాయి. అది నెమ్మదిగా మెరుస్తూ మధురమైన స్వరాన్ని పాడుతుంది. అది కేవలం మంచి మనసున్నవారికే వినిపించేది. ఎల్లీ నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఆశ్చర్యంతో తన తొండంను పైకి ఎత్తింది. అప్పుడే జలపాతం నుండి ఒక శాంతమైన స్వరం వినిపించింది. మాయాజలాన్ని త్రాగగలిగేది మంచి మనసున్నవారే. భయపడకుండా ఎల్లీ తన తొండంతో జలంలో ముంచి త్రాగింది. వెంటనే ఒక మాయాశక్తి ఆమె శరీరమంతా వ్యాపించింది. ఆమె తొండం మెరుస్తూ వెలుగుతూ కనిపించింది. ఆమె గుండె గాలిలా తేలిపోతున్నట్లు అనిపించింది. అబ్బులను అనిపించింది. నీరు పైకి తిప్పుతూ ఒక మహత్తరమైన నీటితో చేసిన ఏనుగు ఆకారాన్ని రూపొందించింది. నేను విస్పా. ఆ ఆత్మ శాంతంగా అంది. నీ హృదయం స్వచ్ఛమని నీవు నిరూపించావు. ఇప్పుడు అడవి మాయ నీలో ఉంది. సహాయానికి ఉపయోగించు, హానికి కాదు. ఎల్లీ జలపాతాన్ని వదిలి వెళ్తుండగా ఒక చెత్తపడ్డ పువ్వు కనిపించింది. ఆమె తన మెరుస్తున్న తొండంతో దానివైపు చూపింది. వెంటనే ఆ పువ్వు చిలిగిపోయి కొత్తగా వికసించింది. ఆ రోజునుండి ఎల్లీ అడవికి మాయా కాపలాదారుగా మారింది. ఆమె చెట్లను ఎత్తుగా పెంచింది, గాయపడిన జంతువులను స్వస్థమ చేసింది. మరియు వర్షంలోనూ హృదయాలను ఉల్లాసంగా చేయడానికి ఆకాశంలో వర్ణధనుసులు సృష్టించింది. ఒక సాయంత్రం అడవి జంతువులంతా ఆమెకు కృతజ్ఞత తెలియజేయడానికి చేరారు. వారు మెరుస్తున్న పొండెలు, మృదువైన పుష్పాలను తీసుకొచ్చారు. యూమా గ్లోయింగ్ బట్టర్ఫ్లై ఆమెపై మెరుస్తూ ఎగురుతుంది. చెట్లు ఆనందంగా ఊగుతున్నాయి. వీస్పా కూడా ఒక క్షణం ఆత్మరూపంలో ప్రత్యక్షమై తన మాయా స్నేహితురాలిని చూసి గర్వంగా తల ఊపింది. ఆ రాత్రి ఎల్లీ నక్షత్రాల కింద నిద్రించసాగింది. ఆమె మెరిసే గులాబీపూల తాళంతో ఉన్న కంఠహారం మృదువుగా మెరిస్తుంది. ఆమెపై ఆకాశంలో నక్షత్రాలే కథలు చెప్పాయి.